ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, అమ్మవారి కథలు చెప్పుకుంటూ ఉన్నాం మనం. ఎంత అద్భుతమైన కథలు చెప్తున్నారంటే అసలు ఎక్కడ వినలేమేమో, ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందో. నాకు చాలా బాగున్నాయండి ఈ కథలు మాత్రం. కొత్తగా అనిపిస్తున్నాయి. అమ్మవారి అనేసరికి అది ఒక కనెక్టివిటీ ఉంటుందండి. ఎందుకను సంధ్యావళి కథ చెప్తాం ఇప్పుడు. మాళవ దేశంపు రాజుగారికి లేక ఒక కూతురు కలిగిందట. ఆమె పేరు సంధ్యావళి అని పెట్టుకున్నారు. చాలా ముద్దయిన అమ్మాయిట, చాలా బుద్ధిగా ఉండేది. మంచి పరదేవతని ఆరాధన బాగా చేసేది, శ్రద్ధగా చక్కగా ఉండేది. అసలు పిల్ల ఏదైనా అంటే కసుగు అందితే బాధపడిపోయేవాళ్ళట వాళ్ళు. పిల్ల చాలా అందగత్తిగా కూడా ఉండేది. అయితే అమ్మాయికి కొంచెం పెద్ద అయ్యాక వివాహానికి సంకల్పించారు. బాగా అవి ఇవి అన్ని ఫోటోలు చూశారు, రకరకాల రాజుల్ని వాళ్ళని వీళ్ళని అన్నీ చూస్తే ఆ చూసిన చిత్రపటాల్లో రుక్మాంగదుడు అనే రాజుగారు వీళ్ళకి చాలా నచ్చాడు. సరే రుక్మాంగదుడిని పిలిచారు. మా అమ్మాయిని ఆయనకి ఉత్తరం రాశారు, సమాచారం పంపారనమాట. మాకు పుత్రిక ఉంది, అమ్మాయి దైవ పూజ మీద చాలా ఆసక్తి కలిగింది, శ్రద్ధాళువు, భక్తి తత్పరత అవి కలిగి ఉన్న పాప, పెళ్లి చేసుకుంటారా అని. సరే ఆయన కూడా ఈ మాళవరాజు ఆయనకు వంశ చరిత్ర అన్నీ చూసుకుని రుక్మాంగదుడు సంధ్యావళీదేవిని వివాహం చేసుకున్నాడు. ఆమెని తాను రాజ్యానికి తీసుకొచ్చుకున్నాడు. ఇద్దరు కలిసి వచ్చారు. ఈమెకి చాలా చెట్లు మొక్కలు పువ్వులు అంటే అమిత ప్రీతట. దారంతా ఏ చెట్టును చూసినా ఆవిడ ముచ్చటపడి సంతోషపడేది. ప్రతిదీ దేవీ స్వరూపంగా భావించేది. ప్రకృతిలో అమ్మ ఎలాంటి చిత్రాలు వచ్చినాయి, ఎన్ని రకాల విచిత్రాలు పెట్టింది. ఆకుపచ్చటి చెట్టులో ఆ పచ్చదనం అమ్మ, దాని పువ్వుల ఎరుపులో ఉన్నది ఎరుపు అమ్మ, దాని కాయలో ఉన్న ఆ శక్తి ఉంది కదా అది అమ్మ. మళ్ళీ విత్తనం వచ్చే శక్తి ఉంది. అందులో ఒక కాయ పుడితే ఓ పువ్వులోంచి ఓ కాయ వస్తే అందులో ఓ గింజ వస్తే ఆ గింజకి మళ్ళీ ఫలించే లక్షణం ఉంది, మళ్ళీ అది ఇంకో మొక్క అవుతుంది కదా. ఇలాంటి శక్తియుక్తులు ప్రపంచంలో ఉండటం అనే దాని మీద అమ్మాయి చాలా ప్రీతి చెందేది. అయితే రుక్మాంగదుడికి మహాప్రీతిగా ఉండేది భార్య అంటే. ఆమెలో ఉండేటువంటి ఈ దైవీ భావనని చూసే గుణం అతనికి విపరీతంగా ఇష్టంగా ఉండేది. ఈయన ఏం చేశాడట, దేశ విదేశాల నుంచి ఎన్నో రకాల చెట్లు, ఎన్ని రకాలో అవన్నీ తెప్పించి పెద్ద నందనవనం లాంటి ఒక తోటని తయారు చేశాడు. చేస్తే అసలు అక్కడ లేని పువ్వు లేదు, అక్కడ లేని కాయ లేదు. నందనవనాన్ని మించిపోయింది. పువ్వులు అక్కడి నుంచి వచ్చే పూజకి. ఈవిడే వెళ్ళి ఆ తోటలో విహరించి సంతోషించేది అన్నీ చూసి. అయితే మెల్లిగా ఈయన తాలూకు తోట చాలా గొప్పగా అందరూ చెప్పుకోవటం మొదలుపెట్టారు. ఓ మాట నారద మహర్షి వచ్చి ఈ నందనవనాన్ని మించిపోయి ఉన్న ఈ తోటను చూసి స్వర్గానికి వెళ్ళినప్పుడు, అమరావతి నగరానికి వెళ్ళినప్పుడు దేవేంద్రుడితోటి చెప్పేట, మీ తోటలో ఏముందయ్యా, అందమంతా ఉన్నది రుక్మాంగదుడి తోటలో. ఓహో, పుష్పాలంటే అక్కడివి, నందనవనం అంటే అది, ఇదేముంది ఏవి లేదు ఇక్కడ అన్నాడు. అనగానే ఈయనకి ఏమనిపించింది, ఇప్పుడు అంత అపురూపమైన పుష్పాలు ఉన్నాయని కొంతమంది దేవతా స్త్రీలను పిలిచి, అమ్మాయిలు మీరు ఇక నుంచి రోజు కిందకి వెళ్ళి రుక్మాంగదుడి తోటలోంచి పువ్వులు కోసుకురండి అన్నట్టు. రాత్రి మొగ్గలుండేవి, తెల్లారేసరికి పువ్వులన్నీ మాయమైపోయేవి, కనపడేవి కాదు పువ్వులు. ముందు రోజు సాయంత్రం అన్నీ మొగ్గలు, మందార పూలు. తెల్లారేసరికి రాత్రి మొగ్గలు కోసేసేవాళ్ళు. తెల్లవారుజామున అయినా సరే వీళ్ళు పట్టుకోలేకపోయేవాళ్ళు. రోజులు గడిచినాయి, తోటలో నుంచి ఒక్క పువ్వు ఇంట్లోకి వచ్చేది కాదు, పువ్వులు మొత్తం మాయమైపోయేవి. అని వెళ్ళిపోయి ఆ స్వర్గంలో వాళ్ళకి వినోదాన్ని కలిగించేవి, సంతోషాన్ని కలిగించేవి, అనేది ఆహ్లాదాన్ని కలిగిస్తాయి పుష్పాలు. తోట మాత్రం బాగుండేది, చెట్లు పాడవటల్లా. అక్కడి నుంచి రాజుగారు ఎన్ని కాపలాలు పెట్టాడో రుక్మాంగదుడు, ఏం చేసినా సరే తెలియలేదట. అయితే ఒక ఋషి ఒక ఆయన నందనవనంలో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. అయితే ఆయన అడిగాడు, నేను వెళ్ళి ఆ మునిగారిని, ఎవరో పువ్వులు కోసేస్తున్నారు, ఎంత కాపలా పెట్టినా కనిపెట్టలేకపోతున్నాము, ఏం చేయమంటారు అనేసరికల్లా పుచ్చగింజలు చల్లించండి తోటంతా, తెలుస్తుంది మీకు అన్నాడు. మొత్తం పుచ్చగింజలు చల్లారు. పుచ్చగింజలు రెండో రోజు మూడో రోజుకే మొలకెత్తుతాయి, అంటే మొలకలు ఉన్నాయి. ఈ ఒకనాటి తెల్లవారుజామున దేవతా స్త్రీలు మొత్తం గుంపంతా వచ్చిన సమూహం పువ్వులు కోసుకెళ్ళటానికి, ఆ వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా నేలకు అతుక్కుపోయారు. ఈ పుచ్చగింజలు తొక్కేసరికి, మొలకెత్తుతున్న గింజని తొక్కేసరికి వాళ్ళకి ఆకాశగమన విద్య పోయింది. అంతకుముందు రావడం అట్ట మాయమైపోవటం వాళ్ళ ఇష్టం. ఎప్పుడైతే నేల మీద కాళ్ళని ఈ పుచ్చగింజలు తొక్కేశారో, వీళ్ళు మొలకెత్తిన పుచ్చగింజల్ని తొక్కేశారు కదా, ఆ మొలకలు వస్తాను. అందుకని మన వాళ్ళు తీగలు తొక్కకూడదని చెప్తారు. అవునండి.
కదా. పూసేది కాసేది తీసేయకూడదు, తొక్కకూడదు. అవును, కింద తీగలు పాకుతూ ఉంటాయి. అవును, మొక్కలు తొక్కకుండా ఉండాలి. బహుశా ఇందుకేనేమో. పుచ్చ తోట ఎట్లా ఉంటుంది, వాళ్ళు ఏం చేస్తారంటే చుట్టలుగా చుట్టి ఇట్లా కుప్పలుగా పెడతారు. మధ్యలో గ్యాపులు ఉంటాయి నడవడానికి. గుమ్మడి పాదు అవి కూడా పైకి పాకిస్తారు, తొక్కే చోట కాకుండా. తొక్కకూడదు. దాంతో దేవతా స్త్రీలంతా ఆగిపోయారు, కిందే ఉండిపోయారు. వాళ్ళ ఆకాశ గమనం పోయింది. ఇది ఎప్పుడైతే తెల్లవారేసరికి ఇక్కడంతా దేవతా స్త్రీలు ఉన్నారు తోట నిండా అని తెలిసిందో, రాజుగారు పరిగెత్తుకుంటూ వచ్చి చూసి దేవతలే తన పుష్పాలు కోసుకుపోతున్నారని తెలుసుకుని సంతోషించి, తప్పకుండా సగం తోట మీరు కోసుకోండి, సగం తోట మేము కోసుకుంటామని ఇంత దూరం వచ్చారు. మరి నాకు ఏదైనా మంచి మాట చెప్పండి అంటే, వాళ్ళు ఏం చేశారు, నువ్వు ఎంతో మంచివాడివి, ఉత్తముడివి, ఏకాదశి వ్రతం చెయ్యి, నీకు మంచి లభిస్తుందని చెప్పారు. అంటే ఏంటండి, ఎట్లా చెప్తా. ఏకాదశి వ్రతం చేసుకో అని ఏకాదశి వ్రతం ఎలా చేయాలో రుక్మాంగదుడికి బోధించారు. ఆ మునిగారి సహాయంతో, ముని సహాయంతో ఆకాశగమనాన్ని సాధించుకుని వెళ్ళిపోయారు. ఓహో. రోజు వచ్చి కాసిన పూలు వాళ్ళు కోసుకుపోయేవాళ్ళు, మిగిలిన వీళ్ళు కోసుకునేవాళ్ళు. అక్కడి నుంచి ఈయన ఏం చేశాడు, భూమండలానికి చక్రవర్తి. నేటి నుంచి, ఈ నెల నుంచి, ఈ మాసం నుంచి ప్రతి వాళ్ళు ఏకాదశి వ్రతం చేయవలసిందో అని చాటింపేశాడు. ఏకాదశి వ్రతం ఏమిటి, ఏకాదశి నాడు ఉపవాసం చేయాలి, ద్వాదశి వచ్చాక పారణ చేయాలి, ఇది నియమం. అక్కడి నుంచి మొత్తం భూలోకంలో వాసులందరూ రాజుగారు చెప్తే చేయకేమిటి, అవును, చేయటం మొదలుపెట్టారు. చిన్న పొన్న పిల్లలు వదిలేసిన పెద్దవాళ్ళంతా ఆచరించేవాళ్ళు. ఏకాదశి నాడు జలోపవాసం తప్పిస్తే ఇక వేరే ఆహార నిర్జలోపవాసం కూడా చేసేవారు. క్రమంగా ఏమైందట, మరణాలు జరుగుతూనే ఉండేవి భూలోకంలో. మరి మర్చులు కదా, మనం మరణించడానికి పుట్టిన వాళ్ళం. కానీ ఒక్కళ్ళు కూడా నరక ద్వారాలకు వెళ్ళేవాళ్ళు కాదు, అందరూ స్వర్గానికి ఎక్కిపోతున్నారు ఏకాదశి వ్రతం వలన, మొత్తం అంతా పోతున్నారు. అయితే ఈ లోపల సంధ్యావళిదేవి గర్భవతి అయ్యి, ఆయనకి ఆవిడకు ఒక కుమారుడు కలిగాడు, ధర్మాంగదుడు వాడి పేరు. తండ్రి పిల్ల, తల్లి కొడుకు చక్కగా వాళ్ళు కూడా ఏకాదశి వ్రతం చేసుకునేవాళ్ళు. ఎంతో బుద్ధిమంతులు, ఎంతో శ్రద్ధాలు, ఎంతో చక్కగా ఉండే. తల్లి ఎంత గొప్పదో, ఎంత పరదేవత మీద ప్రీతో, బిడ్డ కూడా అటువంటి వాడే. అట్లాగే ఉండే. రోజులు గడిచినాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. నరక ద్వారాలు శాశ్వతంగా మూసిపోయినాయి. ఒక్క మానవుడు కూడా నరకంలోకి ఎక్కేవాడు కాదు. పిచ్చి మొక్కలు మొలిచినాయట నరకం అంతా. అక్కడి నుంచి చిత్రగుప్తుడి గంట అంతా తుప్పు పెట్టిపోయింది, రాయడానికి ఏమీ లేదు. ఎవడి పాపము రాని వాడు చేసింది ఏ రోజు ఆ రోజే పోతుంది. వాడు ఏదైనా చిన్న పన్నా పాపం చేసి మరణిస్తాడు అని అనుకుంటే, పాపం చేసినా వాడు చేసిన ఏకాదశి వ్రతం వాడిని కాపాడేస్తుంది. వాడి కోసం విష్ణు పార్షదులు వస్తారు, ఎత్తుపోతారు, లేదా స్వర్గం నుంచి పిలిపోతుంది, వాళ్ళు తీసుకుపోతారు. బాగుంది. అక్కడికి ఎవరు రారు. మెల్లిగా ఏమైంది, బ్యాలెన్స్ అవుట్ అయిపోయింది. స్వర్గ నరకాలు బ్యాలెన్స్ అవ్వాలి కదా. స్వర్గం వైపు బరువు ఎక్కువైపోతుంది, కొంతమందికి మోక్షం వచ్చేస్తోంది, నరకం ఖాళీ, ఇది వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి బ్రహ్మదేవుడిని ప్రార్థించారు. ఏం జరిగింది, ఎట్లా పాపులు రాకుండా అయ్యారు అని చూస్తే, భూలోకంలో పాపి అన్నవాడు లేడు. అప్పుడు ఏం చేశారట, బ్రహ్మ ముఖం నుంచి ఒక ఆవిడ పుట్టింది, మోహినీదేవి, పరమాద్భుత సౌందర్యవతి. ఆవిడ్ని తోటలోకి ప్రవేశపెట్టారు. పువ్వులు కోసుకోవడానికి వచ్చిన రుక్మాంగద మహారాజు ఆమె మీద వ్యామోహపడ్డాడు. ఇప్పటిదాకా ఆయన ఎప్పుడు స్త్రీ వ్యామోహం ఆయనకి లేదు, సంధ్యావళితోటే చాలా ప్రీతిగా ఉండేవాడు. అయితే ఈయన వ్యామోహపడేసరికల్లా ఆల్రెడీ కుమారుడున్న సంధ్యావళిదేవి ఆవిడేం అభ్యంతర పెట్టల, భర్తను సంతోషంగా ఉంచాలని భావించింది. ఆవిడ ముందే పరదేవత ప్రీతి కదా ఆవిడికి, ఇదంతా దేవత అమ్మవారే చేస్తుంది. ఇప్పుడు నాతో వివాహమైంది, నాకు కుమారుడు కలిగాడు, రేపు రాజ్యానికి రాజు అవుతాడు, దేశానికి సేవ చేస్తాడు, తపస్సు చేసుకుంటాడు. ఇంకొక ఆవిడ వచ్చింది, ఆవిడ కూడా సంతానం కలుగుతుంది, వాళ్ళు తపస్సు చేసు, అలా ఫీల్ అయింది, ఊరుకుంది. ఇక మోహినీదేవి వ్యామోహంలో కూరుకుపోయాడు రుక్మాంగద మహారాజు. మోహినికి పూర్తిగా తన మీద వ్యామోహము, తన మాట జవదాటని తనము ఉండేలాగా ఏర్పరచుకుంది. ఒక సందర్భంలో ఏదో వరం ఇస్తానని కూడా ఆయన ఒప్పుకున్నాడు. మొదటే ఆయనతో నాతో ఉండటానికి ఒప్పుకోమని అడిగితే, నేను అడిగినప్పుడు నాకు ఒక వరం ఇస్తానంటే ఉంటానని. బాగా ఈయనకి నమ్మకం కుదిరాక ఒకనాటి ఏకాదశి రోజున, రేపు ఏకాదశి, మరి నాకు ఏకాదశి వ్రతం ఉంది కాబట్టి నేను ఇక్కడికి రానని చెప్పాడు. ఏకాదశి నీతో గడపడానికి కుదరదన్నాడు. ఆవిడ ఒప్పుకోలే. ఏకాదశి నాడు ఖచ్చితంగా భుక్తం లేదు, భోజనం లేదు, బ్రహ్మచర్య నియమం ఉంది, కుదరదన్నాడు ఆయన. ఆవిడ ఒప్పుకోలే. నీ కొడుకుని చంపి వండి పెడతావా, కుమారుణ్ణి సంహరించి వండి పెడతావా, ఏకాదశి వ్రతం మానేస్తావా
రెండు కష్టమే ఈయనకి. ఎప్పుడైతే రాజుగారి పాపావనంలో చాలా బాధలో దుఃఖంలో మునుగున్నాడని తెలిసిందో సంధ్యావళి దేవి కొడుకుని తీసుకుని పరిగెత్తుకుంటూ వచ్చి, ఇదిగో పిల్లాడు వీడిని చంపేసి, ఏకాదశి మాత్రం మానడానికి వీల్లేదు, నువ్వు ఏకాదశి మానేస్తావా, ఇది మానేస్తావా, ఈ పిల్లాడిని చంపేస్తావా? ఏకాదశి మానలేడు, పిల్లాడిని చంపలేడు. ఇప్పుడంతే నువ్వు ఏకాదశి మానద్దు, ఏకాదశి మానద్దు, పిల్లవాడిని కావాలంటే సంహరించి వండి పెట్టేసి పర్వాలేదు. పిల్లాడు కూడా తయారయ్యాడు. నీ ఇష్టం, నన్ను సంహరించినా పర్వాలేదు, నీకు కావాల్సిందే నేను చేస్తా. ఆవిడేమంటుంది, నువ్వు మాట ఇచ్చి తప్పుతావా? నాకు మాట ఇచ్చి ఒక వరం ఇస్తానన్నావు కదా, ఏకాదశి నాడు నాతో గడుపు, నాతో గడపాలి, లేదా కొడుకుని చంపాలి. దాంతో గిజ్జుకుపోయాడు, ఈయన ఏం చేయాలో తెలియక. అక్కడి నుంచి ఆయన కుమారుడిని సంహరించడానికి ఉద్యుక్తుడయ్యాడు. రాజుగారు ఏం చేశాడంటే కత్తి తెప్పించి కుమారుడి తల నరికాడు. నరికేశారు. వాళ్ళు దేవదుందుబులు మోగిపోయి ఆకాశం నుంచి పుష్పవృష్టి కురిసిపోయి, సత్యసంధత, నేను నీకు మాట ఇవ్వలేదు, వెళ్ళిపో, నీ దిక్కుని చోటు చెప్పుకో అనొచ్చు, అనలేదు. కుమారుణ్ణి రక్షించుకోవడానికి వ్రతం మానుకోలేదు, భగవంతుడే ఇంపార్టెంట్. ఆవిడేమనుకుంది, పరదేవతే ఇతన్ని భర్తగా తెచ్చింది, పరదేవత వల్లే సంతానం కలిగింది, పరదేవతే ఏకాదశి వ్రతాన్ని ఉపదేశించింది, పరదేవతే ఈ మోహినిని మా ఇంటి మీదకి పంపించింది, ఆవిడే చూసుకుంటుంది అని ఆవిడ తపసమాధిలో కూర్చుండిపోయింది సంధ్యావళిది. ఎప్పుడైతే దేవదుందుబులు మోగాయో కళ్ళు తెరిచి చూస్తే ఉంది, పిల్లాడు జీవించే ఉన్నాడు. రాజుగారి పక్క నుంచి మోహినీదేవి మాయమైపోయింది. అక్కడి నుంచి బ్రహ్మ ఇంద్రాది దేవతలందరూ వచ్చి, ఆయన నీ సత్యసంధత, నీ దైవభక్తి పరాయణత్వము ఎంతో ఎన్నదగినవి, కానీ ఏకాదశి వ్రత మహత్యం ఏంటంటే ఈ వ్రతం చేసిన వాడికి పాపం అంటదు, కానీ ఈ బ్యాలెన్స్ అవుట్ అయిపోతుంది. వాడు చేసిన తప్పులకి వాడికి శిక్ష పడవలసిందే. ఈ హార్మోని బ్యాలెన్స్ పోకుండా ఉండాలంటే ఏం చేశారు? అప్పుడు మోహినీదేవి ఆవిడ మళ్ళీ వచ్చి అడిగింది, ఇతనితో ఈ పని చేయించడం, ఈ పాపం మూట కట్టుకున్నాను నేను, ఆయన కుమారుని చంపడానికి ఉద్యుక్తుడు అవడానికి కారణం నేను, నన్ను ఎప్పుడు ద్వేషిస్తారు కదా ప్రజలు, నాకేం లభిస్తుంది దీనివల్ల అంటే, అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చెప్పాడంటే, ఏకాదశి ఉపవాసం చేసి ద్వాదశి పగలు నిద్రిస్తే ఆ ఫలితం మోహినీదేవికి చెందుతుంది. ఏకాదశి ఫలితం ఉండదు. ఇప్పుడు నేను ఏకాదశి ఉపవాసం ఉండి వస్తాను ఆఫీస్కి, ద్వాదశి నాడు వచ్చేస్తా పరిగెత్తుకుంటా, ఎందుకంటే పడుకుంటానన్న అనుమానంతో. పడుకున్నామా ఆ రోజు ఏకాదశి చేసిన ఫలితం పోతుంది. అది ఎప్పుడు రుక్మాంగద మహారాజుతోటి ఆ వ్రతం అనిపించదలుచుకున్న మోహినికి చెందుతుంది. అది ఓకే. కొంతమంది నిద్రించకుండా నిద్రపోయి ఉండేవాళ్ళు, వాళ్ళ ఫలితం పోతుంది, వాళ్ళ పాపాలు యథావిధి అని చెప్పి బ్రహ్మం వరమిచ్చి రుక్మాంగద మహారాజుకి మోక్షం ఇచ్చాడట. సంధ్యావళీదేవి యొక్క సత్యసంధత కోసం, ఆమె యొక్క పరదేవత మీద ఆమెకున్న ప్రీతి కోసమే ఈ కథ చెప్పబడింది. అద్భుతం రమ్మగారు, బాగుంది కదా, మహాద్భుతం. నమస్తే. నమస్తే.